ఏమిటా నవ్వు? నీవు నన్ను అరెస్ట్ చేస్తానంటే నాకే నవ్వు వస్తుంది. శ్రీను, కాలేజ్ స్టూడెంట్ నందినిపై యాసిడ్ పోసావని నీపై పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేశారు. ఇన్స్పెక్టర్, నా గురించి తెలియక మాట్లాడుతున్నాం. మీ రౌడీ నాయల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మా పోలీసులకి ఇంకా రాలేదు. ఈ కొడియాడు చిటికి కొత్తగా వచ్చినట్లున్నాం. ఈ సిటీలో ఈ సిటీలో అమ్మాయిల్ని ఈవి టీచింగ్ చేసే నీలాంటి వారిని అరికట్టడానికి నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. నాలాంటి వారితో విరోధం పెట్టుకుంటే నీ చరిత్రకి వస్తుంది. నిన్ను ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయించాల్సి వస్తుంది. ఒరే శ్రీను, ఈ చరణ్ రంగంలోకి దిగిన తర్వాత ఎదుటి వారి చరిత్రను సమాప్తం చేయడమే నాకు తెలిసిన విద్య. అంతేకాని నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేవు. చరణ్, నాతో చేతులు కలిపి శరణం అంటే నీకు అభయాస్తం అందిస్తా, లేదా నిన్ను పైలోకానికి పంపిస్తా. ఒకరితోటి చేతులు కలపాల్సిన అవసరం ఈ పోలీసులకి ఇంకా రాలేదు. ఇన్స్పెక్టర్, నన్ను చేసే దమ్ము ధైర్యం ఈ సిటీలో ఎవరికి లేదు.
నిన్ను ఇప్పుడే ఇక్కడే అరెస్ట్ చేసి ఈ పోలీస్ పవర్ చూపెడతావు. ఊరికి తెగ రెచ్చిపోతున్నావు. నా డ్యూటీ నేను చేయడానికి వెన్నుకంజ వేసే ప్రసక్తే లేదు. మాటలు అవినీతి పరుల అంతు చూస్తా. నీలాగా అమ్మాయిల్ని హింసించే వాళ్ళని కట్టకట్టల్లో పెట్టి 7 చువ్వలు లెక్కిస్తా. చరణ్, నీలాంటి పోలీస్ ఆఫీసర్లు నా ఇంటి కుక్కల్లా కాపలా కాస్తారు. నీలాంటి వారు నా ఇంటి కుక్కల్లా కాపలా కాస్తారు. ఒరే శ్రీను, నీ దగ్గర డబ్బులు తీసుకొని నీకు సలాం చేసి గులామైన ఆఫీసర్లు చూసింటావు, అంతేకాని నేను ఆ కోవకు చెందిన వ్యక్తిని కాదు. ఎలాంటి వ్యక్తులైనా సరే నా శక్తి ముందు దాసోహం అనాల్సిందే. నేను ఒక్క ఫోన్ చేసినంటే నిన్ను ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేస్తాను. నీ పై ఆఫీసర్లు అది నా శ్రీను, ఇప్పుడే ఇక్కడే నిన్ను అరెస్ట్ చేసి ఈ పోలీసు సింహం పవర్ ముందు నీ పవర్ దేనికి పనికిరావదని నిరూపిస్తా. హీరోలా పోయిలు కొట్టేవాడిని జీరోలా చేసిన వాడిని నీ నుండి తప్పించుకోవడం నాకు పెద్ద లెక్క కాదు. నిన్ను ఇప్పుడే ఇక్కడే బేడీలు వేసి నడి బజార్లో తీసుకువెళ్తారా? అలాగైతే నీ ముచ్చట దేనికి కాదనండి. నీ వెంటే వస్తా. పద. 3 నిమిషాల్లో బయటకు వస్తా. పద స్టేషన్. తాగుతూ పండుగ చేసుకుంటావా ప్రకాష్? ఎవడ్రా నువ్వు సింహం దగ్గరకు వచ్చి సిట్టెలకలా వాగుతున్నావు? నా చేతిలో సావాలని ముచ్చటగా ఉందా? నీ చేతిలో చనిపోయే అభిమన్యుని కాదురా, నీ చీకటి వ్యాపారాన్ని బయట పెట్టడానికి వచ్చినా కల్పించిన విప్లవ సింహానిరా నేను. నీలాంటి బచ్చనాయాలనెందరినో ఈ ఊరి పొలిమేరలో సమాధి చేసిన చరిత్ర గలవాన్ని. నువ్వు నన్నేం చేస్తావు? మర్యాదగా చెప్తున్నా, నీవు సంపాదించిన ఆస్తుల్ని ఈ పేద ప్రజలకు పంచిపెట్టు, లేదా నిన్ను పైలోకానికి పంపించాల్సి వస్తుంది. నా అన్న సీనియారిటీ అంత వయసు లేదు నీకు. నీలాంటి వాళ్ళను నా సర్వీసులో 100 మందిని చూసుంటాను. 100 మందిని చూసావు కానీ నన్ను చూడలేదుగా. ఈ ప్రకాశ్ సంగతి తెలియక నా దగ్గరకు వచ్చినట్లున్నావు. ఈ రామరాజ్యాన్ని మీ చేతుల్లో తీసుకుని రౌడీ రాజ్యంగా మార్చుతున్నారు. కష్టపడి పనిచేసే కార్మికుల జీవితాలతో తలకాట మారుతున్న నిన్ను అంత తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదు. నీలాంటి ఉడుకు రక్తం ఉన్న యువకులు దేశభక్తిని నరనరాల్లో జీర్ణించుకొని జీవిస్తున్నారు. ప్రకాష్, నీవు నీ అన్నలాంటి రాజకీయ నాయకులు అవినీతి ఆఫీస్తో చేతులు కలిపి అమాయకులైన యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మా సంగతి తెలిసిందిగా. ఇప్పటికైనా మాతో చేతులు కలుపు, నిన్ను లక్షాధికారిని చేస్తా. నీతో చేతులు కలిపే మార్గం కాదురా. మళ్ళీ వస్తా, నీ అంత చూస్తా. నీకోసం మాత్రం కాదులే రోమియో. నా పేరు రోమే కార్మిస్ మందాకిని దుర్గా ప్రసాద్. నీలాంటి ముద్దు గుమ్మలంతా ముద్దుగా దుర్గా అంటారు. నా పేరు మందాకిని కాదు, జ్యోతిక. వా, వాట్ ఏ స్వీట్ నేమ్ యా. నీ పేరు చాలా బాగుంది. నీ పేరు పెద్ద అందం. మగవాళ్ళ మొదలు పోగొట్టే సిమ్రాన్ లా మిలమిలా మెరిసిపోతున్నావు. మిస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? నా ఒళ్ళు నీకోసమే పరిశ్రమిస్తుంది. నువ్వు ఎప్పుడు నా కళ్ళల్లో కరిగిపోతావా అని ఎదురు చూస్తుంది. ఏమంటావు? ఏమంటానా? చెంప చెల్లుమంటుందంటాను. చెంప చెల్లుంటే నా మనసు గిల్లుమంటుంది. దుర్గా, ఇక్కడి నుంచి వెళ్ళు. నీతో నాకు మాటలు అనవసరం. వెళ్ళకపోతే ఏం చేస్తావు బేబీ? అసలు ఈ మార్కెట్ లోకి వచ్చిన మగధీరా క్యాసెట్ లా మెల్లమెల్లా మెరిసిపోతున్నావు. నొక్కి నీ పరువుంటా పండగ చేసుకుంటా. నీలాంటి రావణాసుడు చనిపోతే ప్రజలు దీపావళి పండుగ ఎలా చేసుకుంటారో అలాగే నువ్వు చనిపోయినా పండుగ చేసుకుంటారు. ఏం చేసుకునే పండుగ అది కాదు బేబీ. పసిడి మేంతో రెచ్చగొడుతుండే అందాన్ని అందుకుని నా కౌగిలిలో బంధిస్తా. కమాన్. దుర్గా, ఏమిటి హిస్టరీ హాస్టల్? పిచ్చివాడినే కదా, పిచ్చివాడిని. నిన్ను చూసిన క్షణం నుండి ఇలా పిచ్చివాడిలా మారిపోయా. అయితే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నేను వెళ్తున్నాను. చూడు జ్యోతిక, ఈ దుర్గ కన్ను పడ్డ తర్వాత ఏ ఆడపిల్ల తప్పించుకోవడం చాలా కష్టం. నువ్వును నా మన్మది సామ్రాజ్యానికి నిన్ను పట్టప్రాణం చేస్తా. మర్యాదగా లొంగిపోయి రొట్టికి పో. చావనైనా చేస్తాను కానీ నీకు లంగా ప్రసక్త లేదు. నందిని, నువ్వు అందరిలాంటి ఆడదానికి కాదని నాకు తెలుసు. నువ్వును నిన్ను ఖైదీలు ఆదుకొని ఆపద్ బాంధవులను ఆదుకుంటా. కాదని ముడికేస్తే ఏం చేస్తానా? నీ పాలట హిట్లర్లా మారి నిన్ను అణువణువున రాక్షసుల్లా అనిపిస్తా. కమాన్.
నీలాంటి దుర్మార్గుల దుమ్మురేపడానికి ఈ కథన రంగంలో కాలు పెట్టిన కలియుగ అభిమన్యుడికి వారసుని చరణ్ని. నీలాంటి చరణ్లు చరణమంటే క్షమిస్తాడు ఈ దుర్గా. ఒరే దుర్గా, ఆడపిల్లల్ని ఈవి టీచింగ్ చేసే నీలాంటి రాక్షసుల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి 4 తగిలిస్తే నీ రోగం కుదురుతుంది. నా గురించి తెలియక మాట్లాడుతున్నావు. ఒకరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మా పోలీసులకి ఇంకా రాలేదు. చూడు చరణ్, ఇప్పుడు నేను వెళ్తున్నా. ఈ దుఃఖ మీద పెట్టుకున్నాడా అని నీకు తెలిసేలా చేస్తా. చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ మీ పేరు? నా పేరు జ్యోతిక. జ్యోతిక, నీ పేరు చాలా అందంగా ఉంది. ఇంతకీ అది సరే, ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అబ్బే ఏమీ లేదండి. అది సరే, నాతో రండి, పర్లేదు, డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి. అన్నీ అనుకోండి, చరణ్ అంటే చాలు. చరణ్, మీలాంటి మంచి వాళ్ళు ఉండడం చాలా అరుదు. ఇంతకు మీరేం చేస్తుంటారు? మీ దేవురు? మాది కాకినాడ. మీది కాకినాడ? అవును, మా అక్క నందిని చూస్తాకి ఇక్కడికి వచ్చాను. అవును, మీ అక్క నందిని. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. అవును చరణ్, మా అక్క నందిని అని ఉంది. శాడిస్ట్ ప్రేమికుడు మా అక్క మొహం మీద యాసిడ్ పోసాడు. అవును, పాపం అమ్మ చాలా అమాయకురాలు. ఆ కేసు ఇన్వెస్ట్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. అంటే మీరు? నేను ఈ కొత్తగా ఈ కొంజేడు పోలీస్ స్టేషన్కి వచ్చిన సిఐని. మీలాంటి సిన్సియర్ ఇన్స్పెక్టర్లు ఉండడం చాలా మంచిది. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ సిటీలో అల్లర్లు గొడవలు తగ్గాయనుకుంటాను. అది సరే, నాకు స్టేషన్లో డ్యూటీ టైం అయింది, మరలా కలుస్తా. అలాగే చరణ్. చరణ్, నీలాంటి వాడు నాకు భర్తగా వస్తే ఎంత బాగుంటుందో. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెద్దములు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కౌగిస్తున్నది తొలి రాత్రి, కౌగిస్తున్నది తొలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెద్దములు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కౌగిస్తున్నది చలి రాత్రి, కౌగిస్తున్నది చలి రాత్రి. అమ్మా పాలు పట్టుకొచ్చాను, పంచదార వేసుకో, పండు పట్టుకొచ్చాను, పక్కకొచ్చి పంచుకో. పంచుకుంటాను పడుచందము, పండించుకుంటాను పట్టె మంచము, సర్ది చెయ్యకు నిశరాత్రి, పొద్దు తీర్చుకో నడి రాత్రి, సర్ది చెయ్యకు నిశరాత్రి, పొద్దు తీర్చుకో నడి రాత్రి. హాస్య చెరుపుకో చలి రాత్రి, తొలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, కవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. కవ్విస్తున్నది చలి రాత్రి. ఆహా ఎర్ర చీర
తెచ్చాను చెన్నవాళ్ళు కట్టుకో మల్లె పూలు తెచ్చాను మంచమంతా జల్లుకో బ్రతికే తెలియని రసరాత్రి కలిసిన శుభరాత్రి బ్రతికే తెలియని రసరాత్రి కలిసిన శుభరాత్రి తెలవని వారికి అమరాత్రి అమరాత్రి అన్నదాని పక్క మీద సంకురాత్రి మగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కౌగిస్తున్నది తొలి రాత్రి Yeah.